శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో గ్రహ సంచారం చాలా వరకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా విశేషమైన లాభాలు చేకూరుతాయి. విద్యార్థులకు తిరుగుండదు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. మంచి ర్యాంకులు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందు నెలలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ప్రధానంగా మనోధైర్యంతో ముందుకు దూసుకుపోయి అన్ని పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సోదర మూలక లాభాలు కూడా కనిపిస్తున్నాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల సింహరాశి వాళ్ళు ఆస్తిపాస్తులు కొనుక్కోగలుగుతారు, లేదా సోదరుల సహాయ సహకారాల వల్ల ప్రతి పనిలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన మార్పులు ఉన్నాయి. పాత బండి, పాత కారు ఇలాంటివి తీసేసి కొత్తవి తీసుకునే యోగం కూడా సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కనిపిస్తోంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన సింహరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది, లేదా సంతానం ఉన్న సింహరాశి వాళ్ళు సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోయి వాళ్ళు ఆనందంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. సింహరాశి వాళ్ళ సంతానానికి ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళ సంతానానికి ఉన్న కెరీర్ సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళ సంతానానికి ఉన్న వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఆ విధంగా సంతాన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే శత్రువులే మిత్రులుగా మారిపోయి మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. దాంపత్యంలో గొడవలు తగ్గిపోతాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖమయ జీవితం ఏర్పడుతుంది. సంఘంలో కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అన్ని రకాలుగా ముందుకు దూసుకు వెళ్ళి విజయాలను పొందగలుగుతారు. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో అనుకూల తేదీలు 2, 4, 11, 13, 17, 22, 29, 31 ఇవి బాగా అనుకూలించే తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ప్రతికూల తేదీలు కూడా ఉన్నాయి. అక్టోబర్ నెలలో ప్రతికూల తేదీలు ఏంటంటే 6, 8, 15, 19, 24, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సూర్యారాధన బాగా చేయండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం వింటే మంచిది. సూర్యాష్టకం చదువుకుంటే మంచిది. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. సూర్యుడిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సూర్య ఆలయ దర్శనం కానీ, విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం కానీ సింహరాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.